నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముధోల్ నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు 200 కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం జియో విడుదల చేసినట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల పూర్తయితే ఒకే చోట 3000 మంది పేద విద్యార్థులకు విద్యను అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థినులకు ఒక శుభవార్త తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన ముధోల్ నియోజకవర్గంకు 200 కోట్లు శాంక్షన్ చేసి ఈరోజు జియో విడుదల చేసిన దానికి ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి గారికి నా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జరగబోయే 6వ తారీఖు అమ్మవారి క్షేత్రంలో బాసర విలేజ్లో 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్, అదేవిధంగా గుడి పునర్నిర్మాణ కోసం 180 కోట్లు మంజూరు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. 6 తారీఖు పెద్ద ఎత్తున మా సరస్వతి అమ్మవారి భక్తులు తరలి రావాలి. 6 రోజు 11 గంటలకు మన శంకుస్థాపన జరుగుతుంది. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హాందాన్ లతో కలిసి బాసరలో ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా బాసరకు చేరుకున్న ప్రభుత్వ సలహాదారు తదితరులకు కలెక్టర్ అభిలాష అభినవ్ పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. డిఫరెంట్ దేవస్థానాలు కూడా మన వచ్చిన వాళ్ళకి సౌకర్యాల కొరకు చేస్తూ కట్టించాం. ఇవన్నీ ఎవరి కొరకు కట్టించాం? ప్రజల కొరకు కట్టించాం. మనం ఎవరి కొరకు చేస్తూ ఉంటాం? ప్రజల కొరకు చేస్తాము. అవసరమైతే ఇన్కన్వీనియంట్ ఉంటే, వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు లేకుంటే ఆ గెస్ట్ హౌస్ తీసి వాళ్ళ పేరుని మన ప్రభుత్వం డబ్బులు ఇచ్చి పక్కన కట్టిస్తాం అన్న ఆలోచనలతో వెళ్ళి ఉన్నాం. కాబట్టి అందరూ ఆ విధంగా ఇంటర్వ్యూ ఏదైనా కలవాలి ఉంటే అంత టెక్నికల్లీ అంత ఉపయోగించుకోవడానికి మనం ఎందుకు పోతాము? పిల్లలకి ఎందుకు పోతాము? భగవంతుడు మనందరినీ భావించాలని, బట్టలు బాగుండాలి, విద్యార్థులు ఉండాలి, ఇండస్ట్రీస్ కావాలని పోతాము. అటువంటి దేవతలను మళ్ళీ ఎక్కడ కూడా మనం తప్పు లేకుండా ఉపయోగించడానికి చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఎక్కడ కూడా ఏదన్నా గెస్ట్ హౌస్ తీసినా తప్పనిసరిగా వాళ్ళ పేరుతోనే పక్కన మంచి గెస్ట్ హౌస్ లేకపోతాం, 4 గంటలు మంచి గెస్ట్ హౌస్ లేకపోతాం.
ఫైనల్ చేస్తున్నాం. అదేవిధంగా 6th రోజు మరి ముఖ్యమంత్రి గారు వస్తూ కేవలం ఫౌండేషన్ వేసి ఏదైతే మనం 99 డేస్ ప్రజాపాలన పెట్టున్నామో దాంట్లో భాగంగానే పిప్రిలో పబ్లిక్ మీటింగ్ పెట్టినాం. మూడు కాన్స్టిట్యూన్సీలో పబ్లిక్ మీటింగ్ పెట్టాం. అక్కడ మనం ప్రజలకు ఏమేమి చెప్పాము, ఏం చేస్తే ఉపయోగపడుతుందని అనుకున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు చేనేత సొసైటీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ అధ్యక్షతన అవగాహన సదస్సు గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నేతన్నలకు చేనేత కార్మికులకు సంబంధించి సాధారణంగా మగ్గములకు 200 యూనిట్లు, మరమగ్గములకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ 1 ఏప్రిల్ 2026 నుండి అమలు చేయనున్న సందర్భంగా ప్రతి ఒక్క చేనేత కార్మికుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ట్రావెలింగ్ సోర్సెస్ లేవు, అక్కడ ఎవరు కూడా వెళ్ళే ఆధారం లేదు కాబట్టి దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకమని నా పైన సంతకం కూడా చేశాం. దానికి కలెక్టర్ షణ్ముఖం గారు మంచి హృదయంతో దాన్ని సమ్మతించారు. అలాగే ఇప్పుడు ఉన్న కొత్తగా హరిరా ప్రసాద్ గారు కూడా రేపు ఒక 2-3 రోజులు కలుస్తాం. ఈ ప్రాజెక్ట్ విషయం కూడా ముందుకు తీసుకెళ్తాం. సొంత బిల్డింగ్లోనే ఎక్కడెక్కడ సొసైటీలు ఉన్నాయి, ఎక్కడ మనకి ఏ అవసరాలు ఆల్రెడీ మన ఏడీ డిపార్ట్మెంట్ వరకు కూడా గతంలో ఇచ్చాం. ఆ ప్రాజెక్టులే మన సొసైటీల్లో పెట్టి అక్కడ డెవలప్మెంట్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ అయితేనే ఏదైతేనే అక్కడ చేనేత రంగం ద్వారా ఆర్థిక వరస ఇబ్బంది ఉన్నా సరే సొసైటీల ద్వారా ముందుకు ఈ వృత్తిని తీసుకెళ్లే విధంగా ఆ ప్రాజెక్ట్ని ఆయా గ్రామాల్లోనే మనం పెట్టే విధంగా పూర్తి సహకారం కూడా నేను అందిస్తాను. దీన్ని ఎంపీ గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మనందరం కలిపి వెళ్దాం. మీరు ఎవరు నాకెందుకు మీటింగ్ అయిపోయింది అనుకుంటే అవ్వదు. అందరూ కూడా కలిసికట్టుగా వెళ్తారు. పెద్దలందరూ కూడా సహకరించాలి. ఏదో చెప్పేసి వెళ్ళిపోయినట్టుగా కాదు. ఇక్కడ ఏం అవసరాలున్నా ఏమన్నా సరే ఏడీ డిపార్ట్మెంట్ కానీ సెక్రటరీ గారి ద్వారా నాకు తెలియపరిచేలా నేను సాయశక్తిగా కృషి చేస్తాను మన నాయకుల ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన 200 యూనిట్లు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిన మన నాయకులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మన సొసైటీ సభ్యులు 135 మంది ఉన్నారు సార్. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేకూర్చండి, ఇందులో యాడ్ చేయండి. దానికి డిపార్ట్మెంట్ కూడా పెద్దల దగ్గర కూడా నేను కూడా మాట్లాడతాను. ఇక్కడ మన కూటమి నాయకులందరూ కూడా సహకరిస్తారు. దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధి చేకూర్చోగలిగే చాలు. ఎందుకంటే ఈ వృత్తి అనేది చాలా క్షీణించిపోయింది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. దీన్ని మనం ఎంతో కొంత వెలుగు చెప్పాలి. ఎందుకంటే కదా స్వాతంత్రం ముందు క్విట్ ఇండియా ఉద్యమంలో ఈ వృత్తి అనేది ఎందుకంటే స్వదేశీ వస్త్రం వద్దు, విదేశీ వస్త్రం వద్దు అని ఆనాడు గాంధీ గారు చెప్పారు. ఎందుకంటే చేనేత వృత్తిపై అంత మమకారం ఉంది కాబట్టి దానికి ఈ వృత్తి మీద ఆధారపడే చాలామంది ఉన్నారు. దాన్ని ఇంకా బలపరిచే విధంగా ఆనాడు గాంధీ గారు ఏదైతే పెట్టారో ఇప్పుడున్న కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అనేక రకాల బ్రాండ్లు చేస్తే కొన్ని వేల కోట్లు వస్తాయి. దాన్ని వదిలేసి ఈ చేనేత కళాకారుని ఏదైనా ఎంతో కొంత తన వంతు ఆదుకోవాలని ఉద్దేశంతో 2019 మంగళగిరిలో చిలపిల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆ రోజు కూడా నేను అక్కడ ఉన్నాను. ఆ సభలో చేనేత వృత్తికి సంబంధించి తన బ్రాండ్ అంబాసిడర్గా ఫ్రీగా కూడా వ్యవహరించాడు. అంటే మన వృత్తి మీద మన పట్ల కూడా ఆయనకి ఎంత నిబద్ధత ఉంది, ఎంత ప్రేమ ఉందని తెలియడానికి ఇది ఒక తార్కాణం. అలాగే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలు అందరూ కూడా 50 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాలు వచ్చిన కూడా పెన్షన్ అయితే ఇస్తా అన్నారు. అది కూడా త్వరితగతినే పూర్తి అవుతుంది. మరి ఈ కూటమి ప్రభుత్వంలోనే డిప్యూటీ సీఎం గారు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే లోకేష్ గారు అయితే ముందుకు తీసుకువెళ్తారని ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే రానున్న రోజుల్లో కూడా మరింత రైతన్న నేస్తన్న భరోసా అనేది కూడా 25 రూపాయలు. అలాగే చేనేత కుల బాంధవులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రిజర్వేషన్ లీడర్ అయినటువంటి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య భూమిక వహించి తనను తాను తగ్గించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా నిరంతరం కృషి చేసి ఈ కూటమి ప్రభుత్వం ఇటు రాష్ట్రంలోనూ అటు సెంట్రల్లోనూ కూడా నియమించడానికి ముఖ్య భూమిక వహించినటువంటి దార్శనికుడు మార్గదర్శి అయినటువంటి కొడిదెల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శనంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి హామీని కూడా నెరవేర్చే విధంగా ముఖ్యంగా నేతలకు సంబంధించి ఎన్నికలు ఏదైతే హామీ ఇచ్చారో అన్నీ కూడా నెరవేర్చే విధంగా ఈ రోజున ఒక గొప్ప ప్రణాళికను ఆమె నెరవేర్చేందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కొడిదెల పవన్ కళ్యాణ్ గారికి నేతల కుటుంబ బంధువుల సమక్షంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక చీర వేయాలంటే కుటుంబం మొత్తం కూడా ఇంటిల్లిపాది వెచ్చించాలి. దానికి తగినంత ఆర్థిక స్తోమత కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. దానికి అనుగుణంగా ఎంతోమంది చేనేత కార్మికులు కూడా పొల వృత్తులు వదిలి వివిధ ప్రాంతాలు కూడా వలసలు వెళ్ళడం, వివిధ వృత్తుల్లో కూడా స్థిరపడడం జరుగుతుంది. మా కుటుంబం కూడా చేనేత వేసింది. మా తాతయ్య గారు కానీ మా నాన్నగారు కూడా నేత వృత్తి నుంచి వచ్చాం. దాని యొక్క విలువలు కూడా అందరికీ కూడా తెలుసు. ఈ రోజున ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మరమ్మకాలకు సంబంధించి 200 యూనిట్లు 200 పవర్ సాధారణ మొక్కలకు 200 యూనిట్లు, మరమ్మకాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరికి కూడా ఇది సాధ్యం కాదు. కాకపోతే మన చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ప్రభుత్వానికి నిత్యం సహకరిస్తూ తనను తాను తగ్గించుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్ని మార్చడం అందరి చేత కూడా తిట్లు తింటూ ముందుకు నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతలో కూడా జరిగిన ఒక కూటమి ఏర్పడింది. దానిలో ఇటువంటి లబ్ధిని చేకూర్చడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే మన నాయుడు గారు చెప్పినట్టుగా మీకు పెద్దలు చెప్పారు, ఇక్కడ పవర్ సుమారు 15 కోట్లతో ఒక పైలట్ ప్రాజెక్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ పైలట్ ప్రాజెక్టుకి సంబంధించి ముఖ్యంగా కొడిదెల పవన్ కళ్యాణ్ గారు మన కాకినాడ పార్లమెంట్ సభ్యులు తెంగ ఉదయ శ్రీనివాస్ గారి ద్వారా పార్లమెంటు గిరిరాజ్ సింగ్ గారి దగ్గరికి వద్దకు తీసుకువెళ్ళి ఈ పైలట్ ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్ళడం జరిగింది. సుమారు 15 కోట్లు ఎవరికి వాళ్ళు సొంత స్థలాల్లో ఈ లబ్ధి చేకూరే విధంగా 15 కోట్ల ప్రాజెక్ట్ అయితే ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా ఏ శాసనసభ్యుడు కూడా తీసుకురాలేదు ఇటువంటి కార్యక్రమాన్ని. దీన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. దానికి ముఖ్యమంత్రి గారు సహకరించారు. మన ఎంపీ గారు కూడా పార్లమెంట్లో సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడారు, తీసుకొచ్చారు. సెంట్రల్ టీం కూడా మనందరం కూడా అనేక గ్రామాలు పర్యటించి చేయడం జరిగింది. సెంట్రల్ టీం కూడా ఫైనల్గా కూడా ఆమోదం తెలిపారు. కాకపోతే కొన్ని పరిణామాల వల్ల నరసింహపురం అనే విలేజ్లో పెడదామని చూశారు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకించారు. మన గౌరవ పార్లమెంట్ సభ్యులు తెంగ ఉదయ శ్రీనివాస దృష్టి తీసుకెళ్ళి ముఠావుటిన సెంట్రల్లో టీం మంగళగిరి మన జనసేన అధ్యక్షులతో మాట్లాడి వారి దగ్గర మన కలెక్టర్ గారి దగ్గర మన ఏడీ డిపార్ట్మెంట్ అంతా కూడా వెళ్ళాం. దాన్ని పూర్తిగా వ్యతిరేకించాం మేము. అక్కడ నేతలు ఎవరూ లేరు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలో శ్రీ వెనుగొండ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు గుంటూరు పద్మనాభాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి అశేష భక్తజనం అందరూ కూడా ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందారు. వృత్రాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు తపస్సు చేసినప్పుడు అతన్ని సంహరించడానికి తారకాసురుడు ఉద్భవించాలి. దానికి ముందు ఇంద్రుడు శంభూముడు అనేటటువంటి ఒక శూద్రుని సంహరిస్తాడు. సంహరించినప్పుడు బ్రహ్మహత్య పాతకం అతని యొక్క వజ్రాయుధానికి తగ్గుతుంది. ఈ బ్రహ్మహత్య పాతకం వెళ్ళిపోవాలి అంటే ఎలా అంటే ఒక అమ్మవారిని శరణు వెళితే, అబ్బాయి నాకు నెలకు 3 రోజుల రక్తదాహం కావాలి అని కోరుకున్నాడు. ఆ వరప్రభావం వలన మరి ఎలా అని పరమేశ్వరుడు
దయచేసి అందరూ కూర్చోవాలి. అక్కడి నుంచి 500 రూపాయలు. మెడలో వివాహం జరిగేటటువంటి సమయంలో మంగళసూత్రధారణ చేసే సమయంలో బ్రాహ్మణుడు ఆ సూత్రం మీద మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటటువంటి ముగ్గురిని ఆవాహన చేసి సత్వ రజస్తమోగుణములు అనేటటువంటి 3 ముళ్ళు వేయిస్తారు. 3 ముళ్ళు వేయించిన తర్వాత పసుపు కుంకుమ వేయిస్తారు. తద్వారా వారికి అక్కడ పెద్దగా తద్వారా వారికి పవిత్రత ఆపాదింపబడుతుంది. ఆ పవిత్రత ఆపాదింపబడిన తర్వాత ప్రతిరోజు కూడా అక్కడ ఇంత పసుపు పూసుకోవాలి, ఇంత కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మరి మనం ఏం చేస్తున్నాం? పసుపు రాసేవాళ్ళు ఎంతమంది? పసుపు చందన గోసంగమం, వీకో టర్మరిక్ లేదా ఫెయిర్ అండ్ లవ్లీ, నివియా బ్రాండ్ ఇటువంటి బ్రాండ్లు వాడుతున్నారు తప్ప పసుపు పూసుకునే వాళ్ళు 100కి 3-5 జరుగుతారు. ఇక బొట్టు పెట్టుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ. బొట్టు పెడలే బాగా చీప్ వస్తున్నాయి కాబట్టి లటిక్కిన ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. కానీ అమంగళమైనటువంటి ఆ మాంగళ్యం కూడా పాశ్చాత్య విధానాన్ని అనుసరించి తీసి బీరువాలో పెట్టేవాళ్ళు 198 మంది ఉన్నారు. మెడలో ఉండేటటువంటి మంగళ సూత్రాన్ని కనుక ఎప్పుడైతే మెడ నుంచి తీసివేస్తారో అప్పుడే దయచేసి మంగళ సూత్రం యొక్క పవిత్రత తగ్గి భక్తుల యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మంగళసూత్రాన్ని మెడ నుంచి తీయకూడదు. ఒకవేళ పెరిగిందే అనుకోండి, ఒక ముత్తైదువును పిలిపించి ఆ మంగళసూత్రాన్ని తీసి మెడలో పసుపు కొమ్ము కట్టుకొని అప్పటిదాకా భోజనం చేయకుండా ఉండి తాను తీసుకువచ్చి ఆ ముత్తైదుల చేత మండియ దాన్ని శుభ్రం చేసి మెడలో వేసుకున్న తర్వాత మాత్రమే భోజనం చేయాలి ఆవిడకు తాంబూలం ఇచ్చి. కాబట్టి ఇటువంటి యొక్క దివ్యమైనటువంటి ఆ పవిత్రతను పోగొట్టుకోకుండా ఉండాలి అంటే, ఒకవేళ ఇప్పటికే చేస్తున్నారు అంటే అమ్మవారికి నమస్కారం మంగళ సూత్రాన్ని ఇప్పుడు అమ్మవారి మెడలో స్వామివారు కట్టారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మీ అందరికీ కూడా అమ్మవారు ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలను సౌభాగ్యకరమైనటువంటి తల్లి మా తల్లి అదేవిధంగా మీ అందరికీ కూడా చక్కని సౌభాగ్యాన్ని ఇస్తుంది. వెలగొండ అంటే తెల్లని కొండ అని అర్థం. ఆ కొండ దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుంటే చాలు, అన్నీ వచ్చేసినట్టే. కాబట్టి ఇప్పుడు మా అయ్యవారు పాపం దండలు పట్టుకొని రెడీ ఉన్నారు. ముగ్గురు అన్నదమ్ములు రావటమే చాలా కష్టం. అటువంటిది త్రిగుణాత్మకమైనటువంటి ముగ్గురు అన్నదమ్ములు అద్భుతమైనటువంటి నృత్యంతో ఇప్పుడు స్వామివారికి దండలు వేయబోతున్నారు. మరి రాధాకృష్ణ గారు ఒకప్పుడు అద్భుతమైన డ్యాన్సరు. ఇక రెండవ కూడా రామాచార్య గారు, ఇక భద్రరాజు గారు, ముగ్గురు ప్రఖ్యాత డ్యాన్సర్లు. అందరూ కూర్చోవాలి. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని మొగిలి గ్రామంలోని మొగిలీశ్వర ఆలయంలో జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి 101 కొబ్బరికాయలు కొట్టి అభిషేకాలు, అర్చనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం పిఓసి కొత్తపల్లి శివప్రసాద్, బంగారుపాలెం మండల ఇన్ఛార్జ్ జిఆర్ సుబ్రహ్మణ్యం, మండల కార్యదర్శి వంశీ, మండల ప్రధాన కార్యదర్శి తులసి, పంచాయతీ ఇన్ఛార్జ్ గోవిందరాజులు, కార్యదర్శి దావత్ శ్రీనివాసులు తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇంకా 2 కాయలు ఉన్నాయి చూడు.
వెంకీ ఏడో కాయ చూడరా అది పక్కన కొట్టిన ఈడ ఇంకొక కాయ జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజన్న క్షేత్రంలో దీక్షా భక్తులు ప్రభంజనం. మండల దీక్షల విరమణ వేళ మైళ్ల దూరం నుండి కాలినడకతో వచ్చిన దీక్షాదారులు జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు. గురు శుక్రవారాల్లో జరిగిన చిన్న హనుమాన్ జయంతి వేడుకలు, 41 రోజుల మండల దీక్షల విరమణ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగుతోంది. వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది భక్తుల సందడి. ఇరుముడి మోస్తున్న గత 2 రోజులుగా కొండగట్టుకు భక్తుల రాక నిరంతరాయంగా కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా బాసర క్షేత్రంలోని హనుమాన్ దీక్షాదారులు 41 రోజుల కఠోర నియమాలతో మాలాధారణ చేపట్టిన 40 మంది హనుమాన్ స్వాములు వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, బాసర పుణ్యక్షేత్రాలను సందర్శించారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కొండగట్టు హనుమాన్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తమ మాలను గురుస్వామి చేతుల మీదుగా విరమణ చేసి పవిత్రమైన ఇరుముడి సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. భక్తి శ్రద్ధలతో పుణ్యక్షేత్రాలను సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. బాసర దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ లతో కలిసి బాసరలో ఏర్పాట్లను పరిశీలించారు.
ముందుగా బాసరకు చేరుకున్న ప్రభుత్వ సలహాదారు తదితరులకు కలెక్టర్ అభిలాష అభినవ్ పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఇప్పుడు కూడా నిన్న నుంచే హైదరాబాద్లో ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని సమస్యల పైన ప్రతి గ్రామానికి అధికారులు కన్సల్ట్ నాయకు వెళ్ళి ఆ ఊళ్ళో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం సాల్వ్ చేసినా ఇంకేం సాల్వ్ చేసేది ఉన్నాయని డిస్కషన్ కొరకు మనం ఒకటి 2 రోజులు కాదు 99 డేస్ పెట్టినాం కాబట్టి ఆ తర్వాత ఫస్ట్ సరస్వతి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత మరి అక్కడికి పోవడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మరి మీకు అందుబాటులో ఉంటే నిర్మల్ వాళ్ళు కూడా బోర్డు కాల్ తీసుకురావాలని రిక్వెస్ట్ చేస్తాను. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహమత్ నగర్ ఎక్స్ రోడ్ సమీపంలో హనుమాన్ జయంతి సందర్భంగా శాంతియుతంగా మరియు సౌహార్ద వాతావరణంలో ఊరేగింపు విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం భారతదేశ ఐక్యతలో వైవిధ్యానికి ప్రతీకగా నిలిచింది. హిందూ, ముస్లిం, సిక్కు మరియు ఇతర మతాలకు చెందిన ప్రజలు కలిసి సోదరభావం మరియు ఐక్యతా సందేశాన్ని పంచుకున్నారు.
अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। पूरे भाइयों को सलाम अर्ज करता हूँ मेरे भाई। रहमतनगर चौरस्ते पे हर साल हनुमान जयंती के दिन हम लोग सब मिलके हिंदू मुसलमान सिख ईसाई सब लोग मिलके एकजुट होके हनुमान जयंती के दिन जूस का इंतजाम करते हैं। हम लोग सब मेरे भाइयाँ पूरे मिलके शरबत वो पिलाते। मिलादुन नबी के टाइम पे भी पूरे भाइयाँ एकजुट होके मिलाद भी करते हम लोग। और सरदार जी का भी जुलूस वो निकलता, पूरे एकजुट होके करते भाई हर साल रहमतनगर चौरस्ते पे। और बाहर वालों को भी ये मैसेज देते हैं हम लोग के रहमतनगर वाले सब मिलके रहते हैं यहाँ पे, सब एकता है हम लोगों की बोलकर। ठीक है ना भाई, शुक्रिया, अस्सलाम वालेकुम। हमारे पूरे भाइयों को मेरे तरफ से शुक्रिया। हनुमान जयंती में जितने भी लोग आए बहुत बहुत शुक्रिया, दिल से शुक्रिया भाई सब लोगों का। नवीन अन्ना शीशलम अन्ना भी आके विजिट करके गए भाई, मिलके गए। एमएलए साहब उन लोग भी, एमएलए साहब के वाली साहब भी आए थे, चिन्ना शीशलम यादव साहब, नवीन अन्ना साहब भी आके रहते हैं यहाँ पे। उन लोग भी खुश हो गए, अच्छा करते आप लोग, वेरी गुड बोल के गए भाई, शुक्रिया भाई। पुलिस वालों का भी शुक्रिया, अपने सीए साहब भी बहुत हेल्प करे, एसआई साहब उन लोग भी, पूरी पुलिस बंदोबस्त भी अच्छी थी। पुलिस वालों का भी शुक्रिया भाई दिल से, कुछ डिस्टर्ब नहीं हुए, सर का कार्यक्रम अच्छा हुआ प्रोग्राम, शुक्रिया सबको, शुक्रिया भाई दिल से शुक्रिया, सबका दिल से शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम।